గారు ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చలేకపోతా ఉన్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏమైపోయింది, ఇదే మిషన్ భగీరథ గురించి ఏమైపోయింది, ఇదే 5,000 ఎకరాల భూమి మరి కబ్జా చేసినటువంటి ఈ కేసీఆర్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఎటు వేయని అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు మా ప్రభుత్వం అయితే మిమ్మల్ని కాపాడుతా, మీ ప్రభుత్వం అయితే మమ్మల్ని కాపాడు అని చెప్పి చెప్పుకోవడమే ఈరోజు ఏర్పడుతూ ఉంది తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్కు 111 జీవో అడ్డేస్తే ఈ యొక్క 111 జీవోను మీరే కదా తీసుకొచ్చింది, ఈ హైడ్రాను మీరే కదా తీసుకొచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకోసం మీరు మరి 111 జీవోను మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు అంటే, ఒక హైదరాబాద్లో కోట్ల రూపాయల యొక్క ఆదాయం ఉంది. ఈ యొక్క ప్రతి ఒక్క దాదాపు ఒక 500 ఎకరాల భూమి కబ్జా వెళ్తే వేలు లక్షల కోట్ల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇందుకోసమేనా మీ యొక్క ఆలోచన, ఈ 111 జీవో ఆలోచన ఇందుకోసమేనా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒక మాట కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడి ఇంతకుముందు, 40,000 కోట్ల రూపాయలు నా కడుపు మార్చుకుంటే, ఒక సంవత్సరం నా కడుపు మార్చుకుంటే 40,000 కోట్ల రూపాయలు అప్పు అటుగానే తేలిపోతుందని చెప్పిండు. మరి ఈరోజు 40,000 కాదు కదా, 4,000 కోట్ల రూపాయలు కూడా అప్పు తేలిపలే ఇప్పటి వరకు. ఈరోజు ఈ యొక్క హైడ్రా యొక్క 111 జీవో తీసుకొచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసమే కదా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు జరిగేది ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క హైడ్రాలో పేద ప్రజల ఇళ్లను కూల్చినవి తప్ప ఒక్కలేని ఇల్లు, మరి నీ యొక్క పగ ఉన్నటువంటి వ్యక్తులు, నువ్వు గతంలో టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరి పేర్లు అయితే తీసుకున్నావో, ఇదే కావేరి శ్రీ భాస్కర్ రావు గారు కానీ, ఇదే నాగార్జున గారు కానీ, ఇదే కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు తీసుకున్న పేర్లు వాళ్ళే కూల్చినవు తప్ప ఈరోజు ఇవ్వలే యొక్క కూల్చినవో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ యొక్క హైడ్రామా జరుగుతూ ఉంది. ఈ హైడ్రామాలో పేదవాళ్ళ యొక్క బతుకులాగం చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కడుపులు నింపడం కోసం తప్ప వేరే ఏమి కాదు. ఈ యొక్క హైడ్రా తోటి ఏమి జరగదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.